తిరుమల. ఈ పేరు వినంగానే మనసులో ఎక్కడ లేని ప్రశాంతత వస్తుంది. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి స్వామివారిని చూడడానికి ఎదురు చూస్తాం. లోపలికి పోయేటప్పుడు మైండ్ నిండా 100 ఆలోచనలు. స్వామిని అది అడగాలి, ఇది అడగాలి అని. కానీ గర్భగుడిలోకి అడుగు పెట్టంగానే ఆ చీకట్లో స్వామివారి రూపాన్ని చూడగానే మైండ్ బ్లాక్ అయిపోతుంది. మనకు తెలియకుండానే ఒక ట్రాన్స్లోకి పోతాం. కనీసం ఏం కోరుకోలేదు. బయటకు వచ్చినాక ఒక 5-10 నిమిషాలు చిన్న తలనొప్పి వస్తుంది. కానీ సోల్ మాత్రం మస్తు కామ్ అయిపోతుంది. అసలు ఆ 30 సెకండ్లు మన బ్రెయిన్లో, మన బాడీలో ఏం జరుగుతుంది, దీని వెనుక ఉన్న సైకాలజీ ఏంది? వెల్కమ్ టు 7 సెన్స్. ఈరోజు తిరుమల గర్భగుడి వెనుక ఉన్న అసలైన మిస్టరీని డీకోడ్ చేద్దాం. మనం తిరుమల కొండ ఎక్కినప్పటి నుంచే మన బ్రెయిన్లో ఒక రకమైన యాంగ్జైటీ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు దర్శనం అవుతుంది, ఎలా అవుతుంది అని మన బ్రెయిన్ కంటిన్యూస్గా ఆలోచిస్తూనే ఉంటుంది. దీన్నే సైకాలజీలో యాంటిసిపేటరీ స్ట్రెస్ అంటారు. ఈ టైంలో మన బాడీలో అడ్రినలిన్ అనే హార్మోన్ లెవెల్స్ పీక్స్లో ఉంటాయి. మనం గంటల కొద్ది నిలబడ్డా సరే ఆ అడ్రినలిన్ వల్లే మనకు అలసట తెలియదు. మన బ్రెయిన్ అప్పుడు బీటా స్టేట్లో ఉంటుంది. అంటే ఫుల్ యాక్టివ్గా, లాజికల్గా ప్రతిదీ ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. కానీ మహాద్వారం దాటి గర్భగుడికి దగ్గరికి రాగానే సీన్ మొత్తం మారిపోతుంది. గర్భగుడి లోపల వాతావరణం ఒక స్పెషల్ డిజైన్. అక్కడ లైటింగ్ చాలా తక్కువ ఉంటుంది. చుట్టూ 100 మంది భక్తులు ఒకే ఫ్రీక్వెన్సీలో చేసే గోవింద నామస్మరణ సౌండ్, అప్పటికే గాలిలో కలిసిపోయిన పచ్చ కర్పూరం వాసన, ఇవన్నీ ఒకేసారి మన సెన్సెస్ని హిట్ చేస్తాయి. సైన్స్ ప్రకారం దీన్ని సెన్సరీ ఓవర్లోడ్ అంటారు. మన బ్రెయిన్ ఈ సన్ ఓవర్లోడ్ని ప్రాసెస్ చేయలేక ఒకేసారి షట్ డౌన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అంటే లాజికల్గా ఆలోచించే బీటా స్టేట్ నుంచి డీప్ మెడిటేషన్లో ఉండే తీటా స్టేట్లోకి జంప్ అవుతుంది. అప్పుడే మనకు టైం ఆగిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఆ 30 సెకండ్లు ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం అనేది మర్చిపోయి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. చాలామందికి దర్శనం తర్వాత అనిపించేది, అరే నేను ఆ ప్రాబ్లం గురించి అడుగుదాం అనుకున్నా కదా, మర్చిపోయానే అని. దీనికి కారణం మన సబ్కాన్షియస్ మైండ్. స్వామివారి డివైన్ ఆరాని చూడగానే మన బ్రెయిన్కి నువ్వు ఒక సేఫ్ ప్లేస్లో ఉన్నావు, నీకేం ఫికర్ లేదా, అంతా నేను చూసుకుంటా అనే ఒక కంప్లీట్ సిగ్నల్ వస్తుంది. దానివల్ల మనలోని భయాలు, కోరికలు అన్నీ ఒక్కసారిగా మాయమైపోతాయి. 100 ఏళ్ళ నుంచి కోట్ల మంది భక్తులు వదిలిపెట్టిన పాజిటివ్ ఎనర్జీ ఆ గుడిలో అట్లానే స్టోర్ అయి ఉంటుంది. ఆ పవర్ఫుల్ ఎనర్జీ ఫీల్డ్లోకి మనం పోగానే మన పర్సనల్ ఐడెంటిటీ ఆటోమేటిక్గా కరిగిపోతుంది. అందుకే అక్కడ ఏం కోరుకోవాలని అనిపించదు. ఇదంతా స్వామివారు ఆడుతున్న ఒక లీల. ఇక దర్శనం అయిపోయి బయటికి రాగానే ఒక 5 లేదా 10 నిమిషాలు ఒక చిన్న తలనొప్పి, ఏదో బరువు దించేసిన ఫీలింగ్ వస్తుంది కదా. దానికి రీజన్ ప్యూర్ సైన్స్. మనం ఇందాక మాట్లాడుకున్న అడ్రినలిన్ సడన్గా డ్రాప్ అయిపోయి మన బ్రెయిన్లోకి డోపమైన్, ఆక్సిటోసిన్ అనే హ్యాపీ హార్మోన్స్ ఫుల్గా రిలీజ్ అవుతాయి. అలాగే దర్శనం టైంలో జనం మధ్యలో మనం కళ్ళు కూడా ఆర్పకుండా స్వామిని ఫుల్ ఫోకస్తో చూస్తాం కదా. ఆ ఇంటెన్స్ ఫోకస్ వల్ల తలలోని బ్లడ్ వెజల్స్ ఎక్స్పాండ్ అయ్యి ఈ చిన్న టెన్షన్ హెడేక్ వస్తుంది. సో బాడీ మళ్ళీ ఆ నార్మల్ స్టేట్కి అడ్జస్ట్ అవ్వడానికి ఆ 5 నిమిషాల టైం. ఆ తర్వాత మన సోల్లో పుట్టే ప్రశాంతతను మాటల్లో చెప్పలేం. సో అదన్నమాట. తిరుమల దర్శనం అనేది కేవలం ఒక దేవుని దర్శనం మాత్రమే కాదు, అది ఒక డివైన్ ఎనర్జీ, మన బ్రెయిన్ సైకాలజీ, ఇంకా 100 ఏళ్ళ పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ కలిసిన ఒక ఎపిక్ మిస్టికల్ ఎక్స్పీరియన్స్. మీకు కూడా ఎప్పుడైనా దర్శనం టైంలో ఇలాంటి ట్రాన్స్ ఫీలింగ్ లేదా తలనొప్పి వచ్చిందా? కింద కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. ఈ ఫ్యాక్ట్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని మిస్టీరియస్ సైకలాజికల్ ఫ్యాక్ట్స్ కోసం మన 7 సెన్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఖతర్నాక్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.